మహిళా లోకానికి స్వాగతం అండి. అందరికీ నమస్కారాలు. ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న విచిత్రమైన సంఘటనలు, విచిత్రం ఏమీ లేదండి, అనాదిగా జరుగుతూ ఉన్నవే. కాకపోతే ఇంతకుముందు కొన్ని సంఘటనలే జరిగేవేమో, మనకు ఇంత సోషల్ మీడియా నెట్వర్క్ లేదు కాబట్టి ఎప్పుడు అంటే వెంట తెలుస్తూ ఉన్నాయి విషయాలు కాబట్టి మనకు అందులో జనాభాతో పాటు చెడు కూడా వ్యాపించిపోయింది. ధర్మాన్ని పాటించే వాళ్ళు తక్కువైపోయిండ్రు, అధర్మం పెరిగిపోతుంది అని ముందే మనకు కృష్ణ భగవానుడు చెప్పిండు. దానికి తగినట్టు మనము ధర్మాచరణ చేస్తూ జీవించండి, ధర్మపరులకు ఎటువంటి ఇబ్బంది కలగదు అని చెప్పిండు. కానీ మనం దాన్ని కూడా పెడచెవుననే పెట్టాము, ధర్మాన్ని వదిలేసినాము, అన్నిటినీ వదిలేసినాము. కేవలము డబ్బు సంపాదించుకోవడము, సుఖపడము, ఎంజాయ్ చేయడము అనే పద్ధతిలో ఇప్పుడు జీవితాలు సాగుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మన సనాతన ధర్మాన్ని మాత్రం మనం వదులుకోలేదు. మనం పాటించనట్టు కనిపిస్తూ ఉన్నా మన అంతర్లీనంగా మనలో ఉంది. ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చింది అని అంటే, ఎవరైనా మోసం చేశారు అంటే మనము దాన్ని వ్యతిరేకిస్తాం. అయ్యో అట్లా చెయ్యొద్దు కదా, అట్లా ఎందుకు జరిగింది అని. అంటే మనకు ఆ విచక్షణ ఉంది. వాళ్ళ పట్ల మనం ఏమీ చేయకపోయినా సరే అయ్యో పాపం అలా అయిందా అంటాం. అంటే ఆ దయాగుణము ఉంది. ఎవరైనా మంచి పనులు చేస్తే, ఒక మంచి పాట పాడినా, ఒక మంచి మాట మాట్లాడినా, మనను నవ్వుతూ పలకరించిన మనము చక్కగా వాళ్ళను ప్రేమిస్తాము. ఎప్పుడు వచ్చినా కూడా నవ్వుతూ పలకరిస్తుందే అని సంతోషపడతాం. అంటే మంచిని రిసీవ్ చేసుకునే గుణాలు ఉన్నాయి, జాలి, దయ అన్నీ ఉన్నాయి, ఎక్కడికి పోలేదండి. మనం అనుకుంటున్నాం కాలం మారింది, రోజులు మారినాయి, ఏవి మారలే. అవే వారాలు, ఆదివారం నుంచి శనివారం అదే టైము, అలా రోజులు గడుస్తున్నాయి, నెలలు సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. అంతే. గడిచిపోయిన కాలం మాత్రం తిరిగి రాదు. ఏది ఏమైనప్పటికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ప్రస్తుతం ఆడపిల్లలు అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుత కాలమాన పరిస్థితిని బట్టి అయినా కూడా మనము జాగ్రత్త పడాలి. ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళ రక్షణ బాధ్యతను నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళను కంటికి రెప్పలా కాపాడాలి. వాళ్లకు బుద్ధి కేవలము స్కూలుకు వెళ్ళి చదువుకునే విద్య వచ్చినంత మాత్రాన ఏం లాభం లేదండి. అది కేవలం సర్టిఫికేటు, ఉద్యోగం కోసం పనికొస్తుంది కానీ జీవితంలో ఎదగడానికి పనికిరాదు. జీవితంలో ఎదగడానికి పనికొచ్చేవి తల్లిదండ్రులే చెప్పాలి. ముఖ్యంగా తల్లి బాధ్యత. ఇది మనది మహిళా లోకం, మహిళల ఛానల్ కాబట్టి మహిళల కోసం చెప్తున్నా నేను. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళలో ఎలా ఉంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు అని వాళ్ళకు నేర్పడం అనేది తల్లి చేయాలి. మగపిల్లలకు కూడా ఉన్నాయండి కష్టాలు, ఆడపిల్లలకు కూడా ఉన్నాయి. కానీ మగపిల్లలు కొంత ఇబ్బంది పడ్డా కూడా మళ్ళీ నిలదొక్కునే అవకాశాలు ఉంటున్నాయి. కానీ ఆడపిల్లలకు ఏమీ ఉండట్లేదు కదా, ఏమీ ఉండదు కదా జీవితంలో. అది వచ్చిన సమస్య ఇక్కడ. ఆడపిల్లలను మంచిగానే చూసుకోవాలి, మగపిల్లలను మంచిగానే చూసుకోవాలి. వాళ్ళు యోగ్యులయ్యి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఆలోచన శక్తి పెంచుకునే వరకు కూడా వెన్నుదండగా ఉండాలి తల్లిదండ్రులు. అయితే కేవలం మనము కన్నము
ఫీజులు కడతాము, తిండి పెడతాము, పంపిస్తాము అంటే కుదరదండి. ఎంతమందిని చూసినాము ఇప్పటికీ. స్నేహ, భవ్య, నిన్న డాక్టరు, ఇంకెవరో తెల్లారు లేస్తే ఇవే. వాళ్ళే ఆత్మహత్యలు చేసుకోవడం, హత్య చేయబడము, అసభ్యకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా. మరి వీటన్నిటికీ అలా మన పిల్లలకు కాకుండా మనం ఏమన్నా జాగ్రత్తలు చెప్పగలమా అని ఆలోచించాలి కదా. మరి వీటిని పరిస్థితులను చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుందండి, ఇది విని మీరు కూడా అవును అంటే కొంచెం కనీసం రెస్పాన్స్ ఇవ్వండి. మీరు లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో రాయండి. రాస్తే ఇంకొకళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. మంచి విషయాలు షేర్ చేసుకోవాలి, మంచి ఐడియాలు షేర్ చేయాలి. అయితే నేనేమంటానంటే, ఇప్పుడు మన పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే జాగ్రత్తగా వెళ్ళమ్మా అని చెప్తాము. కానీ జాగ్రత్తగా ఏమి చేయాలనేది కూడా మనం నేర్పాలి. అక్కడ స్కూళ్ళలో చిన్నప్పుడైనా సరే పిల్లలు 10 మంది ఉన్న చోటనే ఉండాలి, సమూహంలో ఉండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి, ఒంటరిగా దూరంగా ఉండకూడదు ఫస్ట్ చెప్పాల్సింది. కొంతమంది పిల్లలు పక్కన కూర్చున్న పిల్ల ఇష్టం లేదని ఒక్కటి వెనుక కూర్చుంటారండి. అట్లాంటి పరిస్థితి ఆ పిల్లలకు ఆ ఆలోచనలు రాకూడదు. 10 మందితో పాటు కలిసిమెలిసి ఉండడం అనేది అలవాటు కావాలి. వాళ్ళకు చిన్నప్పటి నుంచి స్నేహం అనేది అలవాటు చేయాలి. చేస్తే వాళ్ళు ఎప్పుడూ వాళ్ళతోని కలిసిమెలిసే ఉంటారు. కాబట్టి ఏంటి, అందరు కలిసి ఉంటారు కాబట్టి బలం. ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా నలుగురు కలిసి ఉంటారు కాబట్టి డివేట్ కాకుండా అది ఫస్ట్ నేర్పాలి. ఏ స్టేజ్ వాళ్ళకైనా చిన్నప్పటి నుంచి నేర్పాలి, ఎల్కేజీ దగ్గర నుండి కూడా. కొంతమంది అందరు ఆడుకుంటూ పోతే వీళ్ళు ఒక్కళ్ళే క్లాస్లో కూర్చుంటారు. అట్లా కూర్చోకూడదు పిల్లలు. అదే అలవాటు అవుతుంది, వాళ్ళు ఆడలేరు, కలవలేరు. అలా ఒంటరిగా ఉండడం వల్ల పెరుగుతున్న కొద్దీ కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు తర్వాత చూసుకుందాం. ముందు మనము అట్లా ఒంటరితనంగా ఉండద్దు. కాలేజీకి వెళ్ళే పిల్లలకు కూడా చెప్పాలి, హాస్టల్లో ఉండే పిల్లలకు కూడా చెప్పాలి. మీరు కర్మగాలి హాస్టళ్ళు పుట్టినాయి కాబట్టి హాస్టళ్ళల్లో ఇస్తారు. ఏదో మేము బాగా గొప్పగా చదివిస్తున్నాం పిల్లలను అని. వాళ్ళు అక్కడ ఏం చేస్తారో మీకు తెలియదు. వాళ్ళు అన్నీ అబద్ధాలు నేర్చుకుంటారు. సరే, అక్కడైనా కనీసం ఎలా ప్రవర్తించాలో చెప్పాలి. మీ బుద్ధున్నది తినండి, బుద్ధున్నది తిరగండి అని ఇష్టం ఉన్నన్ని పైసలు ఇచ్చి వాళ్లకు అదుపు లేకుండా ఉంటే ఇటువంటివి జరుగుతాయి. కాబట్టి వాళ్ళకు ప్రతి మనిషికి అందరితో కలిసిమెలిసి ఉండాలి, గ్రూప్గా ఉండాలి. హాస్టళ్ళల్లో పెట్టిన తిండే తినాలి, ఊరికే బయటికి పోయి తినకూడదు. ఉద్యోగాలు చేసే వాళ్ళైనా సరే క్యాంటీన్లలో కూర్చోవద్దు గంటలు. చక్కగా బాక్సులు తీసుకుపోయి తినాలి. బాక్సులు తీసుకోకపోయినా కనీసం క్యాంటీన్లో మీరు ముందో తర్వాత వెళ్ళి లోపలికి వెళ్ళి ఎక్కడన్నా కూర్చొని తినాలి. వాళ్ళు ఎదురుగుండానే కూర్చొని వీళ్ళు కూడా తినడం అవసరమా? అందులో ఏమవుతుంది అంటే, ఇలా ఎక్స్పోజ్ అవ్వడము, లోన్లీగా ఉండడం వల్ల వేరే వాళ్ళకు అవకాశాలు వస్తూ ఉంటాయి, చెడు ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. తర్వాత ఇంకా పెద్ద పెద్ద కాలేజీలలో పోయినా కొద్ది ఏమండి, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ చాలా పెద్ద బిల్డింగ్, 4 అంతస్తులు 5 అంతస్తులు ఉంటాయి. ఆ అంతస్తులు అన్నిట్లలోకి పోయి తిరగాల్సిన అవసరం మనకు లేదు. మా పిల్లలకు అవసరం లేదు. వాళ్ళు ఏ కాలేజీలో ఏ ఫ్లోర్లో ఏ క్లాస్ రూమ్లో చదువుకుంటారో అక్కడికి వెళ్ళాలి. అవసరం ఉన్నది అందరితో కలిసి వెళ్ళాలి, మళ్ళీ కలిసి బయటికి రావాలి. హాస్టల్లో ఉంటే హాస్టల్లో, ఇంటికి ఉంటే ఇంటికి రావాలి. అంతేగాని అన్ని ఫ్లోర్లు తిరిగి రావడము,
అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు అండి, అక్కడ ఎవరు ఉంటాడో ఎవరు ఉంటారో మనకేం తెలుసు, ఏమేం జరుగుతుంటాయో. ఇప్పుడు అక్కడ జరిగింది అదే కదా. ఆ అమ్మాయి అంత పెద్ద ఇది ఏదో పోయేసరికి ఏదో రూమ్లో ఎవరో ఉంటారు, ఏవేవో లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళని వాళ్ళను చూసింది కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ పరువు తీస్తుంది, వాళ్ళ విషయాలు బయట చెప్తుంది అనే కదా ఇంత పెద్దగా ఇది చేసిండ్రు. మరి అట్లాంటివి మనకు కంటబడి మనం చెప్పకపోయినా కూడా వాళ్ళకి అనుమానం వస్తుంది. మనం ఎన్ని సినిమాలలో కూడా అట్లా పోయి తిరగడము, చూడడము ఇవన్నీ ఎందుకండి? మనం చదువుకోవడానికి పోయినామా, చదువుకోవాలి, దాంట్లో మార్కులు తెచ్చుకోవడానికి, తెలివి పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ రూమ్లో ఏముంది, ఈ రూమ్లో ఏముంది, ఇవన్నీ తిరగడము ఇదంతా అవసరం. కాబట్టి ఇవన్నీ విషయాలు చెప్పాలి వాళ్ళకి ఖచ్చితంగా. మీరు తిరగొద్దమ్మా. ఆ భయము భక్తి రెండు ఉండాలని చెప్పేవాళ్ళు మన పెద్దవాళ్ళు. దేవుడు అంటే భక్తి ఉండాలి, పెద్దలంటే భయము ఉండాలి. ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినవి గుర్తుంటాయి. భగవంతుడు ఉన్నాడు రక్షించేవాడు అని ధైర్యం ఉంటుంది. మరీ కట్టేసుకొని కూర్చోమని చెప్పారు, కానీ మన అవకాశాన్ని బట్టి అనవసరమైన విషయాలలోకి పోకుండా నియంత్రించుకోవాలి. ఎవరిది వాళ్ళు చెప్పాలి వాళ్ళకు, అట్లా వెళ్ళొద్దమ్మా, వెళ్తే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి. అక్కడ ఎవడు ఉంటాడో మనకేం తెలుసు, మన ఇల్లు అదేమన్నా. తర్వాత వాట్సాప్లు అండి, వాట్సాప్ గ్రూపులు వశం కాదు. స్టేటస్లలో పెట్టుడు, రకరకాల ఫోజులు దిగుడు, తల్లులు అమ్మమ్మలు అందరూ పెట్టేస్తున్నారు. ఇంకా పిల్లలకి ఏం చెప్తామండి? అటువంటి ఎవరో చూస్తూ ఉంటారు. ఇంకా రీల్స్ చేసి పెట్టడము, ఎవరో చూస్తూ ఉంటారు. ఏదైనా ఒక మంచి కంటెంట్ ఉంటే అవసరం ఉన్నది పెట్టుకోవచ్చు, కానీ ప్రతి ఇంటి విషయాలన్నీ పెట్టాల్సిన అవసరం ఉందా అండి? ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో ఇంకేమన్నా ఉంటే ఇంకేమో. అవన్నీ కొన్ని ఛానల్స్ కొన్ని అయితే బ్యాన్ చేయాలనుకుంటుంది గవర్నమెంటే. ఎందుకంటే మొత్తం మన సమాచారం అంతా అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి గూగుల్ చేయబట్టే మన ఇంట్లో ఉన్నాము, కానీ మన విషయాలన్నీ ప్రపంచం మొత్తం అందరికీ తెలిసిపోతుంది. ఆ విధంగా ఉంది. మరి అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి? ఇంకా మనమే మన సమాచారాన్ని వాళ్ళకి చేరవేస్తే ఎలాగా? ఉన్న వాటిని ఉపయోగించుకోండి, కానీ సరైన పద్ధతిలో ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించేటట్టు మీ పిల్లలకు నేర్పాలి. అమ్మా, అందరితో ఉండు, ఒంటరిగా ఉండకు, ఇష్టం లేకపోయినా కష్టమైనా అందరితో ఉండు, అక్కడ పెట్టిన ఫుడ్డే తిను, అనవసరంగా అటు ఇటు తిరగకు. ఆ కాలేజీలలో మొత్తం కాలేజీ అంతా తిరగడం, అందరి దృష్టి మన మీద పడుతూ ఉంటుంది. ఎవరికి ఎప్పుడు ఏ బుద్ధి పుడుతుందో చెప్పలేము, మన చేతిలో లేదు కదా ఎదుటోడికి బుద్ధి పుట్టేది. మనం ఎంత మంచి వాళ్ళం అయినప్పటికీ ఎదుటోడికి బుద్ధి పుట్టేది ఎప్పుడు పుడుతుందో మనకు తెలియదు, మన చేతిలో లేదు. కానీ మన ప్రవర్తనను నియంత్రించుకునే శక్తి మనకుంది. కాబట్టి మనం ఆ పని చేయాలి. ఏంటండి పిరికోళ్ళలాగా మీరు ఇట్లా చెప్తున్నావు, మనం అట్లనే తిరుగుతాము, వాళ్ళు మనల్ని ఏం చేయొద్దు అంటే, నిన్ను నువ్వే కాపాడుకోలేకపోతున్నావు, ఇంకా ఎవరో ఎట్లా కాపాడుతారు నేను చెప్పమ్మా? కాబట్టి ఇవన్నీ గొప్పలు చెప్పుకోవడానికి, ఎవరి కోసమో అట్లా తిరిగితే గ్రేట్నెస్ అనే ఫీలింగ్ను బంద్ చేసుకోవాలి. అందరు తొలగించుకొని చక్కగా పద్ధతిగా అందరితో కలిసిమెలిసి ఉంటూ సామాన్యంగా ఉన్నప్పుడే మనము జీవితంలో ఎదుగుతాము. ఇట్లాంటివి చేయడం వల్ల ఎందులో ఎదుగుతాము అంటే ప్రమాదంలో ఎదుగుతాము. ప్రమాదాలు కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు, ఆడపిల్లలు, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, ఎవరైనా సరే, ఉద్యోగం చేసే వాళ్ళైనా సరే,
ఇవన్నీ పాటించుకుంటే మీరు క్షేమంగా ఉంటారు. అది నేను చెప్పదలుచుకున్నానండి. మనసు కరిగిపోతుంది, తరిగిపోతుంది అంటారు చూడండి, అట్లా ఎంత బాధేస్తుందో ఒక్కొక్క విషయం వింటూ ఉంటే. మరి ఇంకా విడమర్చి చెప్తూ ఉన్నారు ఇందులో. చెప్పేసరికి అవన్నీ వింటూ ఉంటే అయ్యో, చక్కగా నవ్వుతూ పాపలతో ఉండాల్సిన పిల్లలు ఇట్లా పాడైపోతున్నారని ఎంత బాధ అవుతుందండి. ఒక్కసారి ఊహించండి, మన పిల్లలకు ఆ పరిస్థితి రావద్దని ఏ తల్లిదండ్రి కోరుకోరండి. మరి అది కోరుకున్నప్పుడు అది రాకుండా ఉండడానికి మనము ప్రికాషన్స్ తీసుకోవాలి, పిల్లలకు తెలియజేయాలి. ఇలాంటి ప్రమాదాలు వస్తాయి కాబట్టి మీరు ఇలా ఉండొద్దు, ఇలాగే ఉండాలి, చక్కగా బట్టలు వేసుకోవాలి. ఎందుకమ్మా, మీరు ఇంట్లో మీ తల్లిదండ్రులు, మీ భర్త మీ ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా వేసుకోవచ్చు, అంతేగాని బయటకు పోయినప్పుడు చక్కగా నిండుగా బట్టలు వేసుకొని పోవచ్చు కదా. మనం ఎన్ని షోలల్లో చూస్తాం చూడండి, మగపిల్లలందరూ 1 కాదు 2 3 బట్టలు వేసుకుంటూ ఉంటారు. ఆడపిల్లలేమో తక్కువ బట్టలు వేసుకుంటారు. ఎందుకంటే అవసరం అది వేసుకోకున్నా కూడా వాళ్ళ ప్రతిభ చేత వాళ్ళు గుర్తింపబడతారు. కానీ మనమేం సినిమా బొమ్మలం కాదు కదా, సినిమా స్టార్స్ కాదు కదా, సినిమాలలో చేసేటోళ్ళు కాదు కదా అందరూ. కాబట్టి ఇవన్నీ నియంత్రించుకుంటేనే మనము సేఫ్గా ఉండగలుగుతాము. నేను ఎంతో బాధతో ఈ విషయాన్ని మీకు షేర్ చేస్తున్నానండి. దయచేసి అర్థం చేసుకుంటారు అని నేను కోరుకుంటున్నాను. మీరు అర్థం చేసుకుంటే చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్వస్తి.